హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఎప్పుడు పడితే అప్పుడును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకోబోతున్నాం. యాజ్ అండ్ వెన్. యాజ్ అండ్ వెన్ అంటే తెలుగులో ఎప్పుడు పడితే అప్పుడు అని అర్థం. యాజ్ అండ్ వెన్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం చాలా సందర్భాల్లో ఎప్పుడు పడితే అప్పుడు అనే పదాన్ని చాలాసార్లు వాడుతూ ఉంటాం. అలాంటి మాటను తెలపడానికి మనం యాజ్ అండ్ వెన్ను ఉపయోగిస్తాము. డోంట్ డ్రింక్ టీ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగకూడదు. డోంట్ సీ ద మూవీస్ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలు చూడకూడదు. డోంట్ ఈట్ ఫుడ్ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేయకూడదు. డోంట్ స్లీప్ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు. యాజ్ అండ్ వెన్. యాజ్ అండ్ వెన్ అంటే తెలుగులో ఎప్పుడు పడితే అప్పుడు అని అర్థం. యాజ్ అండ్ వెన్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం చాలా సందర్భాల్లో ఎప్పుడు పడితే అప్పుడు అనే పదాన్ని చాలాసార్లు వాడుతూ ఉంటాం. అలాంటి మాటను తెలపడానికి మనం యాజ్ అండ్ వెన్ను ఉపయోగిస్తాము. డోంట్ డ్రింక్ టీ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగకూడదు. డోంట్ సీ ద మూవీస్ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలు చూడకూడదు. డోంట్ ఈట్ ఫుడ్ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేయకూడదు. డోంట్ స్లీప్ యాజ్ అండ్ వెన్ యు వాంట్. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు.